గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంత అందమైన చెప్పులు ఇక్కడ అనాథగా పడి ఉన్నాయే, అవి నా కళకేగా ఉండాలి. అవునవునవును, మరి ఏం చేద్దాం వీటిని? నువ్వు ఆదరించవయ్యా. ఏం చెప్పులు మరి వేడిగా ఉన్నాయి? తీయంగా ఉండి వేడిగా ఉంది. ఇంకా ముహూర్తం కాలేదు, బయలుదేరుతున్నారేంటి? రండి. పెళ్లి భోజనం కూడా వేడిగానే ఉంటుంది. సరే, వేడిగా ఉండేటప్పుడు లైట్ చేద్దాం. గుంపు తక్కువగా ఉంది, అందరూ టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయారేమో. నేను టిఫిన్ కోసం రాలేదు, నా ప్లానే వేరు. అవునవును, ముందు ఆ పని చేద్దాం. ఈ పెళ్లి ఎక్కడికి వెళ్ళి పాలు అవుతుందో ఏంటో. ఈ పెళ్లి కూతురు ఎక్కడుందో తెలియట్లేదురా. అది ఆ పక్కన ఉంది, తాళం వేసింది. నువ్వు కాళ్ళకు పట్టీలు పెట్టినావా? చెప్పులే వేసుకున్నాను. మరి ఎక్కడి నుంచో చెప్పుడు? అది కూడా దుబ్బేద్దామనే. అయ్యో 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 అయ్యో. పాలకోతో బొమ్మ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటున్నది. నీ కళ్ళు దుబ్బేయా? కళ్ళు పీకేస్తాను, నేను మాత్రమే చూడాలి. నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు ఫ్యాన్ తిరగట్లేదు? కరెంట్ పోయినట్టుంది. నేను అందంగా ఉన్నానా? ఇంత అందమైన పిల్ల నా కథల పెళ్ళంగా ఉండాలి. ఇంకోటి కదా పెళ్ళం వద్దే. ఏమయ్యా, అదేమన్నా చెప్పులు టక్కన కొట్టేయడానికి? అది ఆడపిల్ల. ఇంకో అరగంటలో ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతుంది. ఇంకో గంట తర్వాత పెళ్ళైనా పర్వాలేదు, అది నాకు మాత్రమే పెళ్ళం అవ్వాలి. దానికి ఏదైనా దారుంటే చెప్పరా? దానికి ఒకే ఒక దారంటే పెళ్లి కొడుకుని లేపేయాలి. పెళ్లి కొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్ళవుతుందంట? ఏమయ్యా, ఇదంతా జరిగే పనేనా? ఇది ఎలా జరిగే పనిలో మార్చాలి? 9ంటిగా ముహూర్తం, ఈ లోపల మీరు వస్తే చాలు, ఏదో చేసేద్దాం. ఇదిగో అతనే పెళ్లి కొడుకు. పనులు ఉంటాయి, ఆ తర్వాత మనం చూసుకోవచ్చు కదా. 9 గంటల ఉంటుంది పార్టీ. త్వరగా వచ్చేసాయి, నువ్వేం కావు. ఏమయ్యా, పెళ్లి కొడుకు బతికొచ్చాడంటే ఏం చేస్తాం? అది చాలా లోతైన బావి, అందులోంచి తప్పించుకుని వచ్చే ఛాన్సే లేదు. అదే లగ్నం, పెళ్లి కుమారుడు తీసుకురండి. దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు, లేకపోతే ఏమయ్యేవాడో ఏమో. ముహూర్తానికి టైం అవుతుంది. ఇదిగో వచ్చేసా. ఏంటి ఆలస్యమైంది? ఏదో గాడిద వచ్చిన బావిలో దోసింది. గాడిద దోషం ఉంది, కాళహస్తికి వెళ్ళి పరిహారం చేసుకురా. ఆ సంగతి మా తెలుసుకున్న పని కాదు. చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. గురువా, ఈ పెళ్లి చెడగొట్టడానికి 5 సార్లు ట్రై చేసావు, ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు. నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద 4 అక్షంతలు వేసి మన నోట్లో 4 మెతుకులు వేసి వెళ్ళిపోదాం. ఏమంటావు? దానికోసం మనం వచ్చాం.
ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః. ఏం చేసినా పెళ్లి మాత్రం ఆపలేకపోయాం కదరా. ఆ పిల్ల టైం బాగుంది. ఆ? లేదు ఆ అమ్మాయి టైం బాగుంటుంటే నేను పెళ్లి చేసుకునేది. నీ డబుల్ మీనింగ్ నాకు ఏ రోజైతే అర్థమైందో ఆ రోజు నీ సమాధి కట్టేస్తా. అక్షింతలు తీసుకోండి. నేను కట్టేస్తాను చాలేండి. ఏమయ్యా ఇప్పుడు కూడా ట్రై చేయడం వేస్ట్ అయ్యా, వదిలేవయ్యా. భజంత్రేలు భజంత్రేలు. నేను వదలనురా. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే. లేరా నువ్వు తాళ్ళరా కడతా నువ్వు. ఏయ్, ఎవరమ్మా? తాళ్ళరా కడతా నువ్వు. నిన్ను ఎవడ్రా నువ్వు? సమాధానం చెప్పాలా? తాళి కట్టలేదా? ఏంటి ఆ గొడవ? తర్వాత మాట్లాడతా. తాళి కట్టి మొగాడురా నువ్వు. కడుపు మావయ్యకి కప్పు టీ చెప్పు. ఇదిగో నీకు పెళ్లి కొడుకు వేస్ట్. ఆ అంకులే బాగా ఫైట్ చేస్తున్నారు. నోరు మీది. నువ్వు వాడి కొట్టు. అరే పోరా, మెగాస్టార్ పవర్ స్టార్ పంచులు కలిపి కొడుతున్నారా? వదిలేది. ఒక యువకుణ్ణి పోలీసులు వెతుకుతున్నారు. రారా, చూసారా చూసారా? వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ మొత్తం 5 చోట్లలో 5 అమ్మాయిలు మోసం చేసి వచ్చాడు. నిజమా కాదురా? అవును. గురువా చాలు, ఇంకా కొట్టి మీరు చచ్చిపోతాడు. ఆంధ్ర నుంచే రాస్కల్. ఓకే 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 ఓకే. రేయ్ ఏంట్రా చప్పట్టుకుంటే అందరూ సైలెంట్ అయిపోయారు? వాళ్ళంతే. మనమే ఏదైనా రెచ్చగొడితే తప్పితే విషయం వర్కౌట్ రెచ్చగొట్టి చూద్దాం. ఏమయ్యా, ఇటువంటి కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఆ పెళ్లి ఆగిపోతే ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా? చెప్పండి. ఓకేనా? ఓకే అవుతుందో చూద్దాం. ఇక మీదట మనం ఏం చేయాలమ్మా? అన్నయ్య, నేనొక్కదాన్ని ఈ అమ్మాయి పెళ్లి చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు కూడా తెలుసు. నేను నా 5వ తనాన్ని పోగొట్టుకున్నాను. దీని జీవితం పెళ్లి పీటల మీదే ఆగిపోయింది.
ఏం చేయను అన్నయ్య. ఏమీ తిరిగి పడకండి. ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేకుండా మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి చిచ్చి మిమ్మల్ని కాదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవును అని ఒక మాట చెప్పండి. వద్దు ఊ అని తలాడించండి చాలు. ఏమంటారు? ఆ? ఏ రెడ్డు ఆ, నీకు పెళ్ళైందా? 2 పిల్లలు ఉన్నారు. అందరూ తొందరపడినోళ్ళే. ఏంట్రా? ఇప్పుడే నిప్పులో సాంబ్రాణి వేసాను. ఉమ్, పొగొత్తదేమో చూద్దాం. అది సరిగా పొగరాలేదా నిన్ను నిప్పులో పడేస్తాను. జీవితాంతం ఒక పెళ్ళం కోసం ఎవడైతే ఫైట్ చేస్తాడో వాడే మొగుడు. సరైన టైంకి వచ్చి నీ పరువు కాపాడాడు. నీకు అతనే సరైన జోడి. తర్వాత నీ ఇష్టం. ఆ, నువ్వేమంటావమ్మా? నేను నమ్ముకున్న దేవుడే నాకు అన్యాయం చేశాడు. కానీ ఈ మంచి మనిషి నన్ను కాపాడారు. సరే, మీ ఇష్టం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభు. మంగళసూత్రం కనిపించట్లేదు. ఏయ్, అక్కడ చూడవయ్యా. తాళి నల్లపిల్లి దేవుని చూడు. రా, రా, రా. భజంత్రీలు భజంత్రీలు, పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోమని చెప్పండి. నేను రైట్ లో కూర్చోబెడితే నువ్వు రైట్ అంటావే. ఆంటీతో చెప్పేస్తాను. మంత్రం చదవయ్యా. అరే టచ్ చేస్తేనే షాక్ కొడుతుంది. అమ్మా, కనీసం 5-6 సార్లైనా ఉంటాయి అనుకుంటాను. అవసరాలు ప్యాకెట్ పెట్టి రేటు పెరిగినప్పుడు అయ్యా 3 కన్నా ఎక్కువ వేయకూడదు. అది నీ పెళ్ళానికి. నీ పెళ్ళం ఇంత అందంగా ఉంటుందా? No. చూసావు కదా మ్యాట్ అంతా, Hey. ఫైట్ అంతా. Okay. నువ్వు నాలో ఫైట్ చేయగలవా? చేయలేను. మూసుకొని ఆరోగ్య తీసుకురావే. రౌడీ వెదవచ్చాడు. మొహం చూడు, పెళ్ళి ఒకటే తక్కువైంది. వెళ్ళి వెళ్ళు. కుడికాలు వేసి పరిగెత్తా పరిగెత్తా. ఏరా రావే. షెడ్యూల్ లో ఉంటే మినీ వ్యాన్ లో నువ్వే అంత పోజు కొట్టావే. నా క్యాండిడేట్ చూసావా? లేటెస్ట్ పుష్ బ్యాక్ వోల్వో బస్ లా ఉంది. అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన దానిలో వెళ్ళు. లేమ్మా, ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు. నువ్వు ఈ ఇంటికి దీపం మాత్రమే కాదు, ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి. లోపలికి పదమ్మా. అమ్మాయి కుడి కాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏంటి, ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? కాదు, మరి ఎట్ట చేసుకున్నావేంటి? అనుకోకుండా. నువ్వు అత్తం సినిమా స్టార్ లాగా ఉన్నావు. చాలే నోరు మీ దేవుడు ఆవిడకి ఇచ్చిన అందం అంతే. అందరూ నా పెళ్ళాన్ని చూసి అసూయ పడకండి. తొందరగా వెళ్ళండి, ఫస్ట్ నైట్ కి టైం అయింది కదా. మరి పగలేనా? ఆడొక ఎర్రిమాలొక మూడిందే. నువ్వు వెళ్ళమ్మా. అంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. ఏయ్ తొందరగా నువ్వు రాయే. ఏంటి ఆ స్లో మోషన్? ఏం చేయబోతుందిరా?
చూస్తున్నావు? ఇదే మన అలవాటు. నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వంగావనుకో, ఏం చేస్తాను? ఇలాగే దూకేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి? పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా? నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట? మీరు గనుక సమయానికి వచ్చి నా పరువు కాపాడకపోయి ఉంటే నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడు. మీ అమ్మకేంలే, పుట్టుకొని పోయే వయసు. కానీ చూపులతో గుచ్చి చెప్పాల్సిన నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, ఆంధ్రగతి ఏం కావాలి? ఎగతాళి చేయకండి. నేను బయటికి చూడటానికి ఇలా కొందరు బొమ్మలా కనిపిస్తాను గాని చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో పెరిగిన దాన్ని. మా నాన్న వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది. అందువల్ల నా సంతోషం కూడా పోయింది. ఇక నుంచి నా సంతోషం నీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇంకేదో ఉన్నదే. ఆ సీమలు. బంగారు కోడి పెట్ట వచ్చినది. అయ్యో, ఎందుకు ఇలా చేస్తారు? మీరు చాలా తొందరపడుతున్నారు. మీ అమ్మ దానికి టైం చెప్పారు. ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం. తెల్లారు జామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా? ఫారెన్ వాళ్ళు చూడు, వెంటనే మ్యాటర్ ను ముగించేసుకుని రాకెట్ ను కూడా వదిలేస్తారు. పోయా రావే నా సిమ్లా యాపిల్ పండు. నువ్వే నా నిద్రలో అడ్డొచ్చావు. ఫస్ట్ నైట్ చేసుకుని టైర్డ్ అయి పడుకున్నాను కదా. నేను వాడిని పట్టిస్తే ఎంత తీరా లెఫ్ట్ లో పరిగెత్తాడా రైట్ లో పరిగెత్తాడా? రైట్ లో. అప్పుడైతే లెఫ్ట్ తోయి. ఫాస్ట్ గా తోయి. అరే తొయ్యేరా, ఫాస్ట్ గా తోయండి. అలా తోయి. నా బిడ్డని వాళ్ళకి పట్టి ఒక బాబు. ఆ రాక్షసులు వాడిని కొట్టి చంపేస్తారు. నీకు పుణ్యం. రావే నువ్వురా, నాకు నువ్వు కావాలి రా. ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిఫ్ట్ పెట్టుకోలేదు కదా ఎప్పుడు. ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు, అర్థమైనా? బిడ ఒరే ఆగరా బాబు. దయచేసి వాళ్ళకి అప్పగించొద్దన్నా. నన్నే పరిగెట్టిస్తావురా? నేను ముక్కలుగా నరికేస్తారా? చిన్నప్పుడు తల్లి దగ్గర తాగిన పోల మొత్తం కక్కిస్తారా? నిన్నేం చేస్తా చూడరా. నీ మొహం మీద ఎవరు ఆమ్లెట్ వేస్తారా? ఏంట్రా చూస్తా? అడగడానికి మొగోడే లేడనుకుంటున్నావా? గాలిగుండే బొక్కల ఇదేంట్రా మధ్యలో? వేరే నోటి ఇవ్వరా? ఇవ్వరా? లోపల పెట్టు, లోపల పెట్టు. ఇవ్వరా? ఓ ఇంకా జాకెట్ వేసుకోలేదు. ఈడి పాడగట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈయన్ని తీసుకెళ్తాడు. ఆ పనికి వాళ్ళ నాయాలని పంపిస్తారా? తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెందుకు తీసుకున్నారు? చెత్తనాయ. ఇక్కడున్న దరిద్రపు కొట్టు వెధలందరికీ నేను చెప్పేది ఒక్కటే, నీకు సిగ్గు సరం ఉంటే తీసుకున్న డబ్బు తిరిగిచ్చేయండి, లేదా నేను రాక్షసుల్లాగా నీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను. చెప్పరా? డిజిటల్ షాప్ వచ్చే సత్యం చేస్తావా లేదా? వడ్డీకి డబ్బులు ఇచ్చి ఊరినే మోసం చేస్తున్నా నా కొడుకులు. మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు. కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూడు, మన అందరి ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు. వీడు వెళుతున్నప్పుడు ఏ దారిలోనూ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది. పాపాత్ముడు, వీడికి చావు రావడం లేదు. పూలు తీసుకో బాబు, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి. తీసుకో బాబు. సరే కొనేద్దాం. ఇదిగో Thanks. డబ్బులు ఇవ్వు. గోవిందా. పాపిస్తాడా? ఎల్లవే. సరే వదిలే, వాడి శవానికి పువ్వులేసాం అనుకుందాం.
ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతున్నా? మ్యాట్ని షాప్ తీసుకెళ్తానన్నారు. వెయిట్ చేయి నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఛ! ఎల్పు కావాలా ఎల్పు? హ? మ్మ్. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏయ్ ఏంటో వాగుతున్నావు? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట ఏ ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. అటు సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. పోకిరి. గురువా మ్యాట్నీ షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. యా సరే. నేను మీకు ఆ పువ్వులు పెట్టానా? ఏం అక్కర్లేదు, రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? సరే సరే సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను చూడు. ఇలా దూపా చూడు. వద్దు. ఉండవే, నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను బొగ్గునే కదా. అయ్యో చేయనివ్వండి. అయ్యో చేయని. అయ్యో మెల్లగా మెల్లగా వెళ్ళండి. ఏం కంగారు పడకే. అయ్యో, ఏయ్, ఆపరా బండి. ఎవరు నువ్వు బస్ కట్టొస్తున్నా? రేయ్, ఏంట్రా కళ్ళు మూసుకుని? ఏయ్, ఏయ్, ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనబట్లా? ఏంట్రా తొందర నీకు? ఆ? అది ఎలా ఎలా? ఆ, నేను నీకు నేర్పిస్తాను. ఆ, ఇలా ఇలా అలా కాదే, చేతులు ఇలా పెట్టుకోవే. ఏంటి భరతనాట్యం వచ్చేస్తున్నావు? ఇలా చూడు. ఏయ్, ఏయ్, ఏంటి ఏంటి? వీడైపోతుంది, నీకు రావడం లేదు. ఇలా చూడు, నువ్వు ఆపలేదా నిన్ను తరిమి కొడుతున్నాయా? సెంటర్ లో ఏంటి న్యూసెన్స్? ట్రాఫిక్ జామ్ అవుతుంది. చెప్పవే. అయ్యో, వద్దు, ఏయ్, నాకు సిగ్గేస్తుంది. ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే? ఇక్కడ నేర్పిస్తున్నాను కదా. వాళ్ళు పాపం వదిలేయండి. వదిలేవా, వెళ్ళండి, వదిలేమంటావా? వెళ్ళండి. సరే పెళ్ళ చెప్తుంది, పోరా పోరా. మంచి పని అయింది, ఆ అమ్మాయి చెప్పింది అన్నాడు. ఏమిటి నరసింహ ఇది? పీక్ టైం లో ఇలా చేస్తే ట్రాఫిక్ జామ్ ఒకటి ఏమవుతుంది? జామ్ అయిపోతే ఒట్టి బ్రెడ్ తినవయ్యా. ఇదిగో నరసింహ, స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఏదే? నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఆ కంపు కొడుతుంది కదా, మేము కూడా నీళ్లలోనే వేసుకుంటాం తెలుసా. వచ్చిన పని చూసుకోవయ్యా. నువ్వెక్కవే. ఏయ్, ఆ బండి దివా, ముందు ఆటో వెళ్ళమను. సార్ ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? బుద్ధుందయ్యా నీకు? గుర్రం లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్స్ బైక్ లాంటి ఒక వైఫ్. అయ్యో ఏంటండి? చెప్తేనే కదా అర్థమవుతుంది వాడికి స్పీడ్. చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, అయ్యో. చూడు. వీరుకు చీర కట్టుకున్న చిన్నది. అయ్యో, ఇతను చూస్తున్నాడు. తెరవయ్యా, ఫ్రీగా చూస్తున్నాను ఇక్కడ. అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టమన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నారు? బాబు ఎలా ఉంది? ఏంటి? అయ్యో ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి? చీమా. ఆ, ఇప్పుడు చూడు. ఏంటమ్మా ఇది పక్క చాలా రోజులైంది, ఏం కావాలి? ఆవిడికి మొగుడు కావాలంటయ్యా. నువ్వు రావయ్యా. ఏమయ్యా, దోశ పెన మీద వేస్తున్నావా నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా? దోశ ఏముందంటే సారీ సార్, వేరే డ్రెస్ పంపిస్తాను. నువ్వు లోపల చడ్డీ వేసుకుని దాని మీద మరో చడ్డీ వేస్తావా? ప్యాంట్ కదా వేసుకుంటావు. మరి కడుపులో దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావయ్యా? పూరి తీసిరా. సారికి 2 ప్లేట్లు పూరి. బుర్రా, నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకురా. తీసుకొస్తాను సార్. వెళ్ళరా. పిచ్చ నాకు. ఏంటిది? ఈగ. ఇదేంటి? పూరి. ఎప్పుడు చూడు. ఏయ్, ఎవరే హోటల్లో దోశలో చేముంది, ఏగలో పూరి ఉంది.
ఉంది ఏంటి హోటల్ నడుపుతారు డబ్బులు ఇచ్చి తింటున్నాం ఏంటి ఈ ఘోరం? సార్ బిజినెస్ దెబ్బతింటుంది సార్ మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు మీకు అంతా ఫ్రీనే సార్ డబ్బులే ఇవ్వద్దు సార్ నాకు కావాలా ఆ? అయ్యో ఏంటిది లోపల పెట్టుకో అయ్యో పోయా అయ్యో నువ్వు చేస్తున్న గోల అల్లరి ఎగతాళి కామెడీ అంతా చాలా జాలీగా ఉంది కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు నీ జాకెట్ కి మాత్రం ఇన్ని హుక్స్ అంటే నేను చెప్పేదేంటి నువ్వు చేసేదేంటి నాకే అందాలంటుంది
అందంగా ఉన్నావు అది వదిలేసి ఈ అని ఏ? అయ్యో ఏయ్ వాడు వంగుంటే దూకుతాడని తెలిసి ఇంకా ముగ్గులేస్తున్నావేంటి లోపలికి రావే దీనికి ఏం తక్కువ లేదు గుమ్మలో నుంచొని అన్ని వాచ్మెన్ లా వాచ్ చేస్తుంటారు ఏమిటి ఇప్పుడు మీరు వెళ్ళి ముగ్గు వేస్తారా ఏమే రూపాయి పేరు అక్కడ వదిలేసావు వెళ్ళి తీసుకురండి అట్టగాడిదే నువ్వు వెళ్ళవే లోపలికి వెళ్ళవే చెప్తే వినవే వెళ్ళు డబ్బా ఏంటి లుక్కిస్తున్నావు ఇవ్వ మొత్తం ప్లేట్ ఇవ్వు రాను రాను కలెక్షన్ సరిగ్గా అవటం లేదు ఏదో రోజు మొత్తం వడ్డీతో లాగేస్తాను చూడు చూస్తుండు రే కురనాయల తప్పుకోరా నీకు స్పెషల్ గా చెప్పాలా ఏంటి ఏమ్మా ఇలా ఎంతమంది దగ్గర వడ్డీలకి తీసుకున్నావు ఇది నేను కన్న వడ్డీ. బాటిల్ పాలు పోసి వీణు నేను పెంచాను. బాటిల్ పాలు తాగితే ఇలా రౌడీలు అవుతారా అందరు పిల్లలకి పాలిస్తే పాలే తాగుతారు, కానీ వీడు మాత్రం రక్తం వచ్చే వరకు తాగుతూనే ఉంటాడు. వాడి పుట్టుకే అంత. ఏమే నీ కూతుర్ని పెళ్లి కొడుకు తరపుడు చూసెళ్ళారు ఏమైంది ఎక్కడా వచ్చిన వాళ్ళంతా మీ అమ్మాయికి శనిదోషం ఉందని కారణం చెప్పి వెళ్ళిపోతున్నారు ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు డోంట్ వరీ కుదరకపోతే ఏమిటి ఎదురుగా నేనున్నానుగా ముసలే నీ కూతురు మెడలో నేను కడతాను తాళి అయ్యో తిన్నే అంతకంటే నా కూతుర్ని పాడుబడ్డ నొత్తులో తోసేస్తాను ఏంటి నీకు ఇచ్చి పెళ్లి చేసే బదులు నన్ను పాడుబడ్డ బావిలోకి తోసేస్తానంటుంది అమ్మ వీడు అలాగంటావా నువ్వే కదా పాడుపడి బావిడ తోసేస్తానన్నావు పక్కనే ఉంది తోసేసాను లోపలికి వెళ్ళి కల్లాపు చల్లి ముగ్గులి ఏంటి మూనంటే ఏంటి చందమామ కింద చూడు చందమామ కనిపిస్తుంది ఏయ్, ఆ శనిదోషం ఉన్న అమ్మాయి మీద చేయి వేసావో And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.